హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. మీరు చూస్తున్నారు MSK ట్యూటోరియల్స్. ఈరోజు మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి వివో z1pro. వివో z1pro ఈరోజు ఇండియాలో 26 డేట్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ లాంచ్ అయింది. ఈ స్టోర్ ద్వారా మనకి ఇది అవైలబుల్లో అమ్మడం సేల్స్ జరుగుతుంది. సో ఇండియాలో వివో z1pro ప్రైస్ వచ్చేసి 14,990 వరకు ఉండనుంది. ఈ వివో z1pro 128 GB వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్తో అవైలబుల్లో ఉండనుంది. రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్కి వివో z1pro మొబైల్ తీసుకునే వారికి 6,000 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. వివో z1pro ఈరోజు ఇండియాలో అమ్మకాలకు సిద్ధమైంది. స్మార్ట్ ఫోన్, ఫ్లిప్కార్ట్, వివో ఈ స్టోర్ ద్వారా దీన్ని సేల్స్లో అవైలబుల్లో ఉంచారు. వివో z1pro 3 వేరియంట్స్లో మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇది 6 GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ అండ్ ఆన్బోర్డ్ స్టోరేజ్తో ఈ వివో z1pro మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ మరియు ట్రిపుల్ కెమెరా సెటప్తో ఇది రానుంది. 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ మనకి 14,990తో అవైలబుల్లో ఉంది. అండ్ 6 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ 16,990కి ప్రైస్ ఉంది. 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మొబైల్ వచ్చేసి మనకి 17,990 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఇది మిర్రర్ బ్లాక్, సోనిక్ బ్లాక్ మరియు సోనిక్ బ్లూ కలర్ ఆప్షన్స్లో మనకు మొబైల్ అవైలబుల్లో ఉంటుంది. వివో z1pro ఫ్లిప్కార్ట్ మరియు వివో ఇండియా స్టోర్ ద్వారా మనకి సేల్స్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకు 6.53 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో రానుంది. ప్లస్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, రేర్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా. ర్యామ్ వచ్చేసి 6 GB, 64 GB అండ్ 6 GB 128 GB తో అవైలబుల్లో ఉండనుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ, ఓఎస్ ఆండ్రాయిడ్ పై, రిజల్యూషన్ 1080 అండ్ 2340 పిక్సెల్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో ట్యాబ్. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్తో లెనోవో ట్యాబ్ v7 ట్యాబ్లెట్ రానుంది. 5180 mAh బ్యాటరీ ఇండియాలో ప్రారంభించబడింది. లెనోవో v7 ట్యాబ్ 2 వేరియంట్స్లో మనకు అవైలబుల్లో ఉంటుంది. 3 GB ర్యామ్ మరియు 4 GB ర్యామ్. స్పోర్ట్స్ 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, టేబుల్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, మొబైల్ ప్లాట్ఫామ్తో పనిచేస్తుంది. లెనోవో ట్యాబ్లెట్ v7 ఇండియాలో గురువారం విడుదల చేశారు. ట్యాబ్లెట్ యొక్క ఫీచర్స్ వచ్చేసి 6.9 ఇంచెస్ HD డిస్ప్లే, సెల్యులార్ కనెక్టివిటీ మరియు 5180 mAh బ్యాటరీ, 30 గంటల టాక్ టైం, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. లెనోవో ట్యాబ్ v7 ట్యాబ్లెట్ ప్రైస్ వచ్చేసి 12,990 రూపీస్ మరియు గవర్నమెంట్ సంస్థలకు ఐరిస్ గుర్తింపు సాంకేతికతతో కూడిన ప్రత్యేక వేరియంట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. లెనోవో ట్యాబ్ v7 ట్యాబ్లెట్ అండ్ స్మార్ట్ ఫోన్ ఇన్ వన్ ఈ ఇయర్ ప్రారంభంలో WMCలో లాంచ్ చేయబడింది. లెనోవో ట్యాబ్ v7 ఇండియాలో 3 GB ర్యామ్, 32 GB స్టోరేజ్ మనకి ప్రైస్ 12,990. 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసి మనకు 14,990 రూపీస్లో అవైలబుల్లో ఉంటుంది. ఆగస్ట్ 1 నుండి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఆగస్ట్ 1 నుంచి మనకి ఇది సేల్స్ చేయడం జరుగుతుంది. త్వరలో అమెజాన్ అండ్ lenovo.com మరియు క్రోమ్, రిలయన్స్ డిజిటల్ మరియు విజయ్ సేల్స్తో సహా రిటైల్ దుకాణాల్లో, రిటైల్ షాప్స్లో అవైలబుల్లో ఉంటుంది. లెనోవో ట్యాబ్ v7 ఫుల్ ఫీచర్స్ వచ్చేసి 6.9 ఇంచ్ HD డిస్ప్లే అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్, 5180 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ పై 9.0 పై ఓఎస్, 1080 అండ్ 1080 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో y90 మొబైల్ విత్ 4030 mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలియో A22తో లాంచ్ అవ్వనుంది. ఇది తొందరలోనే మన ఇండియాలో లాంచ్ వివో y90 మనకు తొందరలోనే లాంచ్ అవ్వనుంది ఇండియాలో అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. దీని ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే 6.22 ఇంచ్ HD డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్, ర్యామ్ వచ్చేసి 2 GB, స్టోరేజ్ 32 GB కెపాసిటీ, ప్లస్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4030 mAh, ఓఎస్ ఆండ్రాయిడ్ 8 ఓరియో, రిజల్యూషన్ 720 x 1520 పిక్సెల్స్. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇండియాలో 6,990 రూపీస్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియాలో మనకి 6,990 వరకు అవైలబుల్లో ఉంటుందని మనకి కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి
ట్విట్టర్ యొక్క లైట్స్ అవుట్ మోడ్, డార్క్ మోడ్ మనకి సెప్టెంబర్ మధ్య నాటికి మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో యూజ్ చేయడానికి రావచ్చు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. ఐఓఎస్ మరియు డెస్క్టాప్ వినియోగదారులకు యూజ్ కోసం లైట్స్ అవుట్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. లైట్స్ అవుట్ అనేది ట్విట్టర్ యొక్క పూర్తి డార్క్ మోడ్. లైట్స్ అవుట్ అనేది ట్విట్టర్ యొక్క టోటల్ డార్క్ మోడ్. డార్క్ మోడ్ ఓఎల్ఈడి స్క్రీన్స్తో ఫోన్ బ్యాటరీని పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. సెప్టెంబర్ మధ్య ఇది విడుదల మనకి అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇది సెప్టెంబర్ వరకు విడుదల చేయడానికి మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఐఓఎస్ కోసం లైట్స్ అవుట్ మోడ్ ఇయర్ స్టార్టింగ్లో లాంచ్ అయింది. ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్లు ఓఎల్ఈడి స్క్రీన్లు కలిగి ఉన్నాయి. సో దానికోసం వినియోగదారులు సాధారణంగా చీకటి నేపథ్యాలు అంటే డార్క్ మోడ్ నేపథ్యాలు ఇష్టపడతారు. సో చాలా అనువర్తనాలు ట్విట్టర్ సహా డార్క్ మోడ్లను రూపొందించాయి. మైక్రో బ్లాగింగ్ సేవ దాని ప్రసిద్ధ కంటెంట్లందరికీ ఒక రకమైన డార్క్ మోడ్ కలిగి ఉంది. ఇది నేపథ్యాన్ని బ్లూ కలర్ యొక్క డార్క్ మోడ్ నీడగా చూపిస్తుంది. ట్విట్టర్ కోసం పూర్తి డార్క్ మోడ్ కూడా ఉంది. దీన్ని లైట్స్ అవుట్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం ఐఓఎస్ మరియు డెస్క్టాప్ వెబ్ వర్షన్స్ కోసం అందుబాటులో ఉంది. లైట్స్ అవుట్ మోడ్ ఇప్పుడు సెప్టెంబర్ మధ్య వరకు ఆండ్రాయిడ్లోకి రావచ్చు అని మనకి కొన్ని ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. ఆల్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ల కోసం ఈ స్క్రీన్లు అవసరమైనప్పుడు నిజమైన టోటల్ ఫుల్ బ్లాక్నెస్ని ప్రదర్శించడానికి వ్యక్తిగత పిక్సెల్స్ స్విచ్ ఆఫ్ చేయగలవు మరియు అందువల్ల బ్లాక్నెస్ని ప్రదర్శించే పిక్సెల్స్ శక్తిని ఇవ్వవలసిన అవసరం లేదు, కాబట్టి గణనీయమైన బ్యాటరీ జీవితాన్ని ఆదా చేస్తుంది. మీరు ట్విట్టర్ యొక్క యాప్ని ఉపయోగించి ఎక్కువ సమయం గడిపినట్లయితే లైట్స్ అవుట్ ఉపయోగించడం బ్యాటరీ జీవితాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలామంది వినియోగదారులు పూర్తిగా డార్క్ మోడ్ను ఇష్టపడతారు. ఇది కళ్ళపై చాలా సులభం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిక్టాక్ వీడియో చేయబోతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. టిక్టాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. టిక్టాక్ వీడియోలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వారి యొక్క న్యూస్ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మళ్ళీ బీహార్లో వరద నీటిలో టిక్టాక్ చేయాలని చెప్పేసి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టిక్టాక్ వల్ల చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.